ఆయన 3:51 మధ్యాహ్నం 3:51 ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది? ఇవాళ మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. క్లోజప్ లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్ట్ రాసి 4:55 అంటే ఇంకా గంట లోపు అనమాట. అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్ లో ఎడిట్ చేసి ఆ మొక్క లేపేసింది. కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్, అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి వాట్సాప్ చేస్తే పెడతారనమాట. మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అతికిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అతికిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు? కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా. ఇది మర్చిపోలేదా? మర్చిపోయారా? మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. ఇది మర్చిపోవద్దు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీ ఆధ్వర్యంలో, మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది. నారసింహుడి రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో, ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ మంటల. మీదేగా గవర్నమెంట్, పట్టుకోరా, ముద్దాయిని పట్టుకోరా అంటున్నా. ఇది కొద్ది మాసాల్లోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్పుడు ఎదవలు ధ్వంసం చేసినటువంటి స్వామివారి నారసింహుడి రథాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి సేవలకు అంకితం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా. మర్చిపోదామా అని. మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని? మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్, తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. మర్చిపోదామా? మర్చిపోయారా? ఇది రాయరా ట్వీట్ లో. ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మర్చిపోదామా? మర్చిపోయారా? మర్చిపోదాం వద్దా? తెలుగుదేశం టైంలో, మీ టైంలో, మీ ప్రభుత్వం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి ఆంధ్ర రాష్ట్రం అత్యధికంగా. ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలను హరించారు.